ఏంటండి చాలా టెన్షన్గా ఉన్నట్టున్నారు? ఏం లేదమ్మా, నువ్వు ధ్యానం చేయడం చూస్తుంటే ముచ్చటేసింది. ఇప్పుడు నువ్వు చెయ్యాల్సింది బలరాముడి కావిడి పూజ. అంటే ఏం చేయాలి స్వామి? ఇది కొంచెం కష్టతరమైనది. ఈ గంటలోనే మీరు పార్థు దీక్షని భగ్నం చెయ్యాలి. ఇంద్రాణి గారు, ఓం పరబ్రహ్మణేయ నమః. 1 నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, సమాధి షట్కము, ముముక్షత్వము. ఆత్మేంటి అనాత్మేంటి ఈ దేహాది ప్రపంచంలో నిత్యమనేది నిత్యానిత్యము. ఈ పరలోకమునందు సర్వసుఖాలందును దేహము అను ఈ శరీరమునందును ఆశ లేకుండా ఉండుటే ఇహముత్రార్థ ఫలభోగ విరాగము. శమము, ధమము, తితిక్ష, ఉపరితి, శ్రద్ధ, సమాధానము. ఈ 6 కూడా సమాధి షట్క సంపత్తి. సమము అనగా అంతరేంద్రియ నిగ్రహము, ధమము అనగా బాహ్యేంద్రియ నిగ్రహము, తితిక్ష అనగా శీతోష్ణ సుఖ దుఃఖాల్ని సమంగా భావించుట, ఉపరితి అనగా జ్ఞాననిష్టాభ్యసించి క్రమక్రమంగా సకల కర్మానుష్ఠాలను పరిత్యజించుట, శ్రద్ధ అనగా గురుదేవునితో జ్ఞానోపదేశం పొందుట, శాస్త్రమందున ఈశ్వరుని యందు విశ్వాసము కలిగి ఉండుట. మిగిలినది సమాధానం అనగా గురువు చేత ఉపదేశించబడిన తత్వమును తెలుసుకొని మనసులో దాన్ని దృఢపరచుకోవడం. దీన్నే సమాధి షట్క సంపత్తి అంటారు. ఇంకా మోక్షేచ్ఛ అనగా మోక్షం. ఒక ఇల్లు కాలుతున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నవాడు ఆ అగ్ని నుండి తప్పించుకోవడం కోసం ఆ వ్యక్తి ఎలా అయితే తహతహలాడి బయటపడి చన్నీళ్లలో మునిగి అతను తన శరీరాన్ని ఎలా చల్లార్చుకుంటాడో, అలాగే ఈ సంసారమనే బంధం నుండి తాపత్రయము మీద విరక్తి కలిగి సంసార తాపం తొలగించుకోవడం కోసం సద్గురువు కోసం వెతికి మోక్షజ్ఞానం పొందటమే మోక్ష బ్రహ్మానంద స్వరూపం. దాన్నే మోక్షము అంటారు. అమూల్య, నీలో ఇంత జ్ఞానం ఉందా? ఈవిడ మోక్షం గురించి ఇంతలా చెప్తోందంటే తను మహాజ్ఞానస్వరూపిణిలా ఉందే. నిజంగా నువ్వు చాలా గ్రేట్ అమూల్య. ఎంత చక్కగా చెప్పావమ్మా అమూల్య. నిజంగా నువ్వు నాకు దేవతలా కనపడుతున్నావు. అయ్యో, మీరు నా కాళ్ళకి నమస్కరించడం ఏంటండి? తప్పండి. లేదమ్మా, నేను నాకు తెలియని అద్భుతమైన గుణాలు కనిపిస్తున్నాయి. మీకు మా అమూల్యలో మంచి గుణాలు కనపడుతున్నాయి, కానీ నాకు మాత్రం ఈ వాతావరణం, ఈ పరిసరాలు చాలా డిఫరెంట్ గా కనపడుతున్నాయి. మీరెన్ని చెప్పినా నాకేదో అనుమానంగా ఉంది. నువ్వల్లా ఆలోచించటం మానేసి నాకు హెల్ప్ చేస్తావా ఐశ్వర్య? ఏంటది? మన గ్రానైట్ బిజినెస్ కు సంబంధించి కొంతమంది ఆఫీసర్స్, మేనేజర్స్ ఇక్కడికి దగ్గరలోనే వేరే గెస్ట్ హౌస్ లో ఉన్నారు. నువ్వు వెళ్లి వాళ్ళని మర్యాదపూర్వకంగా కలిసి రావాలి. నేనే వాళ్ళని ప్రత్యేకంగా ఆహ్వానించాను. రేపు ఒకవేళ గవర్నమెంట్ తరపు నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు కదా. కాబట్టి నువ్వు వెళ్లి కలిస్తే బావుంటుంది. ఈ బిజినెస్ కు సంబంధించి నాకు అమూల్య కంటే కూడా నీకే ఎక్కువగా తెలుసు. అందుకే నిన్ను వెళ్ళమంటున్నాను. సరే, అమూల్యను కూడా తీసుకెళ్తాను. అయ్యో, అమూల్య ఎందుకు?
గ్రానైట్ ఓపెనింగ్ సంబంధించి పూజ ఏర్పాట్లు చేసుకోవాలి మేము. సరేనండి, అడ్రస్ చెప్పండి, నేనే వెళ్తాను. మన వాళ్ళు నీతో పాటే వస్తారమ్మా. అరే వీళ్ళు నిన్న ఆ గెస్ట్ హౌస్ కి తీసుకెళ్తారు. మేడం గారిని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళండి. వీళ్ళెందుకంటావేంటమ్మా? నీకు సెక్యూరిటీ. అసలే ఇది అడవి ప్రాంతం. పైగా ఈ గ్రానైట్ కాంట్రాక్ట్ విషయంలో చాలా మంది శత్రువులు కూడా ఉన్నారు నాకు. ఒంటరిగా మనలో ఎవ్వరూ బయటకెళ్ళకూడదు. సరేనండి. అరే, చెప్పింది గుర్తుందిగా, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అలాగే మేడం. వెళ్ళండి. మళ్ళీ నువ్వు తిరిగి రావు. ముందుగా నువ్వెళ్తున్నావు, తరువాత నీ ఫ్రెండ్ ఆ అమూల్య వస్తుంది. చూడు నాయనా, నువ్వు 2 పూజల్ని నిర్విఘ్నంగా పూర్తి చేశావు. ఇప్పుడు చేసేదే అసలైనది, చాలా ముఖ్యమైనది, విభూతి పూజ. ఈ పూజ చేసేటప్పుడు నీ వ్యతిరేక శక్తులు నీ దీక్షను భగ్నం చేయడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తుంటాయి. నువ్వు ఏ భ్రాంతికి లోను కాకుండా ఏకాగ్రతతో ఈ పూజను చెయ్యాలి. అవరోధాలు వచ్చినా ఆలోచించకుండా, అనుమానం కలిగినా నమ్మకుండా ఆ పరమేశ్వరుడికి విభూతితో అర్చన చెయ్యాలి. ఇది ఎంత ముఖ్యమైన పూజో అంత ప్రమాదకరమైనది. ఈ పూజ చేసేటప్పుడు ఏమాత్రం విఘ్నం కలిగినా నువ్వు పడిన శ్రమంతా వృధా అయిపోతుంది. అలాగే స్వామి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఆటంకం వచ్చినా ఈ పూజ నాపన. వాడి దీక్షకు ఏదో ఒక ఆటంకం కలిగిస్తాను. ఇక నేనే రంగంలోకి దిగుతాను. ఇదేంటి అడవిలో నుంచి తీసుకెళ్తున్నారు? ఈ ఫారెస్ట్ ఏరియా దాటే గెస్ట్ హౌస్ కి వెళ్ళాలి మేడం, అందుకే ఇటు వచ్చాం. ఈ ఫోన్ బ్యాటరీ ఇప్పుడే అయిపోవాలా? ఎక్స్క్యూజ్ మీ మేడం,
మీరేమీ అనుకోకపోతే ఒక కాల్ చేసుకోవాలి. మీ ఫోన్ ఇస్తారా? ఏయ్! ఏం చేస్తున్నావు? ఫోన్ ఎందుకు విసిరేసావు? సైలెన్స్. ఎవరు మీరు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎక్కడికి, ఎందుకు, ఏమిటి అని ప్రశ్నలు అడక్కో. తర్వాత అంతా నీకే అర్థమవుతుంది. నోరు మూసుకొని కూర్చో. అమూల్య, దేవుడికి పూజ చేస్తున్నావా అమూల్య? చెయ్యి చెయ్యి. అక్కడ నా మనుషులు ఈ పాటికి ఐశ్వర్యకి పూజ చేయడం మొదలుపెట్టుంటారు. నా మనుషుల చేతిలో ఉన్న ఐశ్వర్య తిరిగి రాదు. అట్నుంచటే పైకి ఎక్స్పోర్ట్ అయిపోతుంది. తనలాగే నువ్వు కూడా ఈ రోజు ఏయ్ ఏయ్, నువ్వు మా నుంచి తప్పించుకోలేవు. నోరు మూసుకొని కూర్చో. ఆకాశలింగమై ఆవహించరా, ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని కలిపి చడదని వదిలించరా, శ్రీవాయులింగమై సంచరించరా, అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా. హలో, హలో, ఎవరు? మీ అమ్మగారికి యాక్సిడెంట్ అయింది. ఆవిడ చావు బతుకుల్లో ఉంది. హలో, హలో, ఇప్పుడు ఆ పార్తు పూజ వదిలేసి పరిగెత్తుకుంటూ వస్తాడు. అప్పుడు చేసిన పూజ మొత్తం నాశనం అవ్వడం కన్ఫర్మ్. అమ్మకి యాక్సిడెంటా? ఎక్కడికి వెళ్తున్నావు నాయనా? మా అమ్మకి యాక్సిడెంట్ అయిందట స్వామి, నేను త్వరగా వెళ్ళాలి. ఇప్పుడు ఈ హారతిచ్చి ప్రసాదం తింటే కాని మూడవ పూజ పూర్తి కాదు. ఇంకా 10 నిమిషాల్లో పార్దు ప్రసాదం తినకపోతే పూజా ఫలితం మొత్తం నాశనమైపోతుంది. ఇప్పుడేంటి పరిస్థితి? పరమేశ్వర, ఏమిటయ్యా ఈ పరీక్ష? హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. ఇంద్రాణి మేడం నిన్ను మాకు అప్పగించేశారు. నిన్నేమైనా చేసుకొని చంపేయమన్నారు.
ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు మీరు? మాటలతో టైం వేస్ట్ చేయొద్దని చెప్తోందిరా. సరే నువ్వే చెప్పిన తర్వాత మేమెందుకు టైం వేస్ట్ చేస్తాం? రేయ్, మర్యాదగా చెప్తున్నాను, నా దగ్గరకు రావద్దు. ఇదిగో వద్దు. ముందు దీని ఒంటి మీద ఉన్న నగలు తీసుకొని తర్వాత దీన్ని చంపేద్దాం. నువ్వు మా నుంచి తప్పించుకోలేవు. ఏయ్, వదలు, వదలు. ఇందాక నుండి ఆ బ్యాగ్ వదలకుండా పట్టుకున్నావు. ఏముంది ఆ బ్యాగ్ లో? ఇటివ్వు. ఈ గాజులేంటి? ఇవ్వు. ఇవ్వు. వదలు. ఇవ్వు. ఏయ్, ఇవ్వు. వదలండి. రై, చేతిలో ఉంగరం కూడా ఉందిరా. వద్దు, ఈ ఉంగరం జోలికి రాకండి. మర్యాదగా వెళ్ళిపోండి. అసలు మీ ఇంద్రాని మేడం ఏమనుకుంటుందిరా? ఎందుకు ఇలా చేస్తుంది? ఏంటి తన ప్లాన్? మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రప్పించింది? చెప్పండి. మా మేడం రప్పించింది నిన్ను కాదు, ఆ అమూల్యని. అమూల్యనా? ఎందుకు ఇక్కడికి రప్పించింది? ఆ అమూల్యని ఎందుకు రప్పించిందో నీకెందుకు? ఆవిడ చాలా చాలా కారణాలతో ఆ అమూల్యని ఇక్కడికి రప్పించింది. ముందు నీ ఉంగరం ఇవ్వు. ఉంగరం ఇవ్వు. ఉంగరం ఇవ్వబే. ఏయ్, ఇవ్వు. ఏయ్, ఇవ్వు. ఇవ్వమంటే. ఏయ్. కనిపిస్తుంది. ఐశ్వర్య నాకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఐశ్వర్య చేతి ఉంగరాన్ని ఎవరో తీసేశారు. ఇప్పుడు ఆ ఉంగరం ఐశ్వర్య చేతికి లేదు. అందుకే ఐశ్వర్య కనబడుతుంది. చూడండిరా, ఎంత కసిగా చూస్తుందో. చూడండి. రే, మర్యాదగా చెప్తున్నాను, నా దగ్గరికి రాకండి. ఇంకా దీంతో మాట్లాడరా? ఒక మహా అందగత్తె మన ముందుంది. ఎలాగూ మేడం మనకు పర్మిషన్ ఇచ్చారు. ఇంకెందుకు ఆలస్యం? కానివ్వండి.
ఏంటి పాప భయపడ్డావా? ఒక్కసారి ఇటు తిరుగు పాపా. పార్దు, నాయనా పార్దు. మా అమ్మకేదో అయిందట స్వామి, మా అమ్మకేదో అయింది. నేను వెళ్ళాలి, మా అమ్మని చూడాలి. నేను చెప్పేది విను పార్దు, ఈ దీక్షను మధ్యలో ఆపొద్దు. స్వామి, మా అమ్మ చావు బతుకుల్లో ఉందట స్వామి. నేను వెళ్ళి మా అమ్మని రక్షించుకోవాలి. వద్దు పార్దు, నా మాట విను. పార్దు, నువ్వు వెళ్ళారా ఫస్ట్? ఏంట్రా వెళ్ళమంటే ఉంగరం చూసుకుంటూ మురిసిపోతున్నావు? చాలా బాగుందిరా ఈ ఉంగరం, నేను ఉంచేసుకుంటా. సరే ఉంచుకో, నేను వెళ్ళి దాని పని చూస్తాను. చూడమూల్య, నువ్వెళ్ళి తొందరగా రెడీ అయితే మనం ల్యాండ్ దగ్గరికి వెళ్ళి పని ముగించుకుందాం. అదేంటి ఇంద్రాణి గారు, ఐశ్వర్య గారు రాకుండా మనమెలా బయలుదేరతాం? ఆల్రెడీ ఈ విషయం ఐశ్వర్యతో కూడా చెప్పాను. సరే ఇంద్రాణి గారు, నేను రెడీ అయ్యి వస్తాను.